the education system is 100% attendance. If you miss any class, you have to pay for it, for the missed hour, and you have to go to extra classes on the Saturday. So there is no chance to the missed class. Before going to the class, you have to prepare for that. So suppose tomorrow is anatomy. Today itself you have to know the portion and you have to prepare very well. After going, they'll give you the chance of 10 minutes and they will start asking the questions. So whatever the doubts and in education wise, it's everything in English, right? So they will explain each and everything very clearly. And per section, there will be minimum to maximum 8 to 10 students. That's it. Yeah, it's 100% secure place. And moreover, like you can even Google it. Like most of the population is female domination country. It is bed sheets కానీ like cupboards కానీ everything all provide చేస్తారు. Clinicals basically థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ హాస్పిటల్. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి జనరల్ థింగ్స్ లైక్ సిపిఆర్, బీపీ చెకింగ్ ఇలాంటివన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ తీసుకెళ్తారు. సపరేట్ లైక్ వీక్లీ సపరేట్ హవర్స్ ఉంటాయి, వాటికి కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయి. లైక్ బేసిక్ మెడికల్ కేర్ అని చెప్పి లైక్ సపరేట్ హవర్స్ పెడతారు. లైక్ వీక్లీ 6 hours, వీక్లీ 8 hours అలా పెడతారు. యాక్చువల్గా బుకిష్ ఈజ్ నథింగ్. మనం బుక్స్ ఎంత చదివినా అది మన వరకే. మనం వదిలేస్తారు పేషెంట్స్తోని. మోస్ట్లీ ఏంటంటే పేషెంట్తో ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. లైక్ బిఫోర్ మనం ఎంత చదివడం ఇంపార్టెంట్ కదా, లైక్ పేషెంట్ ఇంటరాక్షన్. పేషెంట్తో మాట్లాడుతుంటే మనకు సగం సిమ్టమ్స్ తెలిసిపోతాయి. లైక్ పేషెంట్కి ఉన్నది ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లము, అతను ఏది ఫేస్ చేశాడు అని దానివల్ల సగం సబ్జెక్ట్ వస్తుంది మనకి. సో ఆ విషయంలో టీచర్స్ మాత్రం చాలా హెల్ప్ చేస్తారు. లైక్ 3 hours క్లాస్ ఉంటే 1 hour ఓకే రీడింగ్, వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, సో డౌట్స్. 2 hours ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. పేషెంట్స్ దగ్గర తీసుకెళ్తారు. లైక్ ఒక పేషెంట్ 2 స్టూడెంట్స్ని వదిలిపెట్టేస్తారు. లైక్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. మళ్ళీ క్లాస్కి వచ్చి ఆ కేస్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్స్. కల్చరల్ ఈవెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ వరకు కల్చరల్ ప్రెసిడెంట్ నేనే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కల్చరల్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ప్రతి ఈవెంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. అండ్ నో రేసిజం అస్సలు ఉండదు. నేను 5 years నుంచి ఉంటున్నాను కదా, లైక్ నో ఎనీ కంప్లైంట్, సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. యూఆర్ ఏషియన్స్ అలా అని చెప్పి ఎలాంటి రేసిజం లేదు. ఫ్రెండ్లీ మూవింగ్, లైక్ మనం రోడ్ మీద వెళ్తున్నా కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు, చాలా ఫ్రెండ్లీగా పరిచయం చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ నేను చూసింది ఏంటంటే ఇండియా అంటే చాలా ఇష్టం వాళ్ళకి.